నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళుతున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు, నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను, రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపన చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే? లోకువండి, మేమంటే లోకువా, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాననుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలన్న విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గోతులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, అయ్యా, మా వాడు అందరు లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అనే గారు, ఆయనంటే మీకెందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలీదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమాండ్ షోరూమ్ తెలుసు కదా. రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా, ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్కి నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏయ్ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు, నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ. పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా, వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం, అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా, దేవుడు కరుణించాడురా. ఎక్కడా? అటు చూడు. నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి 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 లక్ష్మి, నా సరస్వతులు ఏంటో అలా దెమ్మతిరిపోయినట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేయి జారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో 1 సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోనియం పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామనొచ్చాను. ఎవరు నువ్వా? సంఖ్యలో ఒక సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహందుడు రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు,
ఘోరంగా దెబ్బతింటావు. నా ప్రాక్టీస్ సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలాదోడైతే ప్రపంచమే సంగీతమై. అవును గురు, మీదే ఊరు? ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చినా చెప్తాను. పద పద.